ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినాన లోకంలో మనం చూసినట్లయితే అనేక విషయాల్లో యవనస్తులు వారి వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. యవనస్తులు ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది. ఏంటి ఆ వాక్యం అంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటారు. అందులో చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఆస్తి అంతా కూడా తీసుకుని దాన్ని దుర్వ్యాపారము చేసి అతడు ఆ ఆస్తిని అంతా కూడా పాడు చేసి చివరికి తనకి ఆకలితో ఉన్నప్పుడు తనకి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మంది కూలివాండ్రున్నారు, వారి యొద్దకు వెళ్ళి నేను నా కూలివాండ్రలో ఒకనిగా నేను ఉంటానని తనకు బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి దూరాన ఉన్న కుమారుని చూసి ఆస్తి ఎందుకు పోగొట్టావు, ఆస్తి ఎందుకు పాడు చేసావు అని అడగడు. కానీ నా కుమారుడు తప్పిపోయి నా యొద్దకు వస్తున్నాడని పరిగెత్తి వెళ్ళి ఆ చిరిగిన బట్టలతో మాచిన గడ్డముతో ఉన్న ఆ కుమారుడి హత్తుకొని ముద్దు పెట్టి ఆ కుమారుడికి ఉంగరం పెట్టి ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించి తన యొక్క గృహంలో మరలా తన స్థానాన్ని తనకిస్తాడు. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నాము అంటే నేటి దినాన యవనస్తులు వారి యొక్క జీవిత విధానాలు పాడు చేసుకుని వారి దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా బెట్టింగ్ అని ఇంకా ఏవేవో జరిగిస్తూ అవి తల్లిదండ్రులకి చెప్పలేక వారు చాలామంది ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా మనకి తెలిసిందే. అలాంటి వారికి ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాం. నువ్వు అలాంటి చిక్కులో నువ్వు పడి ఉంటే నిన్ను నీ తల్లిదండ్రుల కన్నా ఇంకెవరూ కూడా బాగుగా చూడలేరు కనుక ఈ వాక్యాన్ని పట్టుకొని మొదట యేసుక్రీస్తు వారి సహాయాన్ని అడుగు. నువ్వెవరైనా పర్వాలేదు, ప్రభువా నేను ఇలాగా నా యొక్క ఆస్తిని నా యొక్క ధనాన్ని నేను దుర్వ్యాపారము చేశాను, నేను ఎలా చిక్కులో చిక్కుబడిపోయినా నా తల్లిదండ్రులకి నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయి ప్రభువా యేసయ్యా అని యేసుక్రీస్తు వారి యొక్క సహాయాన్ని కోరి ఆ మాటను నీ తల్లిదండ్రులకి చెప్పినప్పుడు మొదట వారు కొద్దిగా కోపపడినా నీకు ఆ సమస్య నుంచి ఏ విధంగా విడిచిపోవాలో, ఏ విధంగా ఆ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకోవాలో వారు నీకు తెలియచేసి నిన్ను క్షమించి వారు నిన్ను హత్తుకొని నీ సమస్య నుంచి వారు నీకు విడుదల చేస్తారు. కనుక నీ మనసంతా కూడా అలాగా దేవుని సహాయం కోరి తల్లిదండ్రులకి చెప్పినప్పుడు తల్లిదండ్రులకి కడుపు శోకం అనేది ఉండదు. నువ్వు చనిపోవటం వలన, చెడ్డ నిర్ణయం తీసుకోవడం వలన వారు ఎంతో శోక సముద్రంలో మునిగిపోయి నా కుమారుడు నా కుమార్తె ఇంతగా ఉంటారని నేను ఆలోచించాను, చివరికి యవన కాలంలో వారు ఇలా చనిపోయారని వారు ఎంతగానో బాధపడతారు. అలాంటి బాధను వారికి కలిగించుకున్న నువ్వు విట్టి రీతిగా జరిగిస్తే దేవుడిని దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.